హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ విలేజ్ అత్తాకోడళ్ళు. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఏమనుకోవద్దండి, వీడియో కొంచెం లేట్ అయింది. మా ఇంట్లో కొంచెం బర్త్‌డే ఫంక్షన్స్ అవి జరగడం వల్ల వీడియో కొంచెం ఎడిటింగ్ అనేది లేట్ అవుతుంది. ఏమనుకోవద్దండి. సో, మేమైతే వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నామండి. మార్నింగే అయితే 4 గంటలకు లెగిచాము. మొత్తం అన్ని శుభ్రం చేసుకొని, గుమ్మాలకి అయితే తోరణాలు కట్టుకొని, ఇలా అమ్మవారిని కూడా డెకరేట్ చేసుకున్నామండి. మేమైతే ప్రతి సంవత్సరం ఇలా అమ్మవారిని పెట్టిన కలశం కూడా పెట్టుకుంటామండి. వచ్చేసి అట్టాకులతో డెకరేషన్ అయితే చేస్తుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ చేసింది. చాలా బాగున్నాయి. ఒక పక్కన మా అత్తయ్య గారైతే 9 రకాల పలహారాలైతే రెడీ చేశారు. మేమైతే ముగ్గురు తోడికోడళ్ళమండి. మా అత్తయ్య గారు, మేము పూజలు అయితే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటాము. అమ్మవారికైతే చిట్టి గాజులు కూడా తెప్పించామండి. అమ్మవారికైతే ఇలాగ మాల స్వయంగా మేమే కట్టి వేసామన్నమాట. సో, మేమైతే తొందరగా రెడీ అయిపోయి, అమ్మవారిని కూడా మంచిగా రెడీ చేసుకొని, ఇక్కడైతే అమ్మవారి ముందు మేము చేసిన ప్రసాదాలన్నీ కూడా పెట్టామండి. సో, మా అమ్మవారు ఎలా ఉన్నారో ఏంటో ఒకసారి మీరు కూడా చూడండి. పూజ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి. మేమైతే ఇలా చేసుకుంటాము. మేమైతే ప్రసాదాలైతే పులిహోర, బూరెలు, క్షీరన్నం, వడపప్పు, సలివిడి, శనగలు, కుడుములు, పచ్చి శనగలు, పానకం ఇవైతే రెడీ చేసామండి. ఫ్రూట్స్ అయి కూడా పెట్టాము. సో, మేమైతే ముందుగా అన్నీ సిద్ధం చేసుకొని, ఇంగోండి ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసి పూజలో అయితే కూర్చున్నామండి. మంచిగా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. సో, మేమైతే పూజ అయితే ఇలా చేసుకున్నామండి. మా అమ్మవారు ఎలా ఉన్నారు? మేము ఎలా డెకరేట్ చేసుకున్నామో ఏంటో కామెంట్‌లో చెప్పండి. సో, ఇలా పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న దుర్గమ్మ గుడికి కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రసాదం పెట్టి హారతి ఇచ్చుకొని అక్కడ కూడా దండం పెట్టుకున్నామండి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.